నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మి రెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. అలాగే వధువుల కోసం మీరు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866044439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ చెప్పండి, ఇప్పుడు మ్యాట్రిమోనీకి అలాగే మ్యారేజ్ బ్యూరోకి ఈ రెండింటి మధ్య సంబంధం తేడా ఏంటి? అంటే మ్యాట్రిమోనీ అనేది ఎలా ఉంటుందంటేనమ్మా, మీ నెంబర్లు ఇచ్చేస్తాం, ఫోన్ నెంబర్లతో సహా బయోడేటాలు అన్నీ పంపించేస్తాం అని రకరకాలైనటువంటి ప్యాకేజీలతో ఒక విధమైనటువంటి విధి విధానంలోకి ముందుకు పెడుతూ ఉంటారు. అంటే ఏమిటి, ఇది చాలా ఎలైట్ మ్యాచెస్ మాత్రమే ఉంటాయి, చాలా గొప్ప అని వేలల్లోని లక్షల్లోని కూడా తీసుకునేవాళ్ళు ఉన్నారు. అది కాదు, మ్యాట్రిమోనీకి మామూలు మ్యారేజ్ బ్యూరో ఏంటంటే అందరూ ఉంటారు, కాస్త ఇంచుమించు అంటే దిగువ తరగతి వాళ్ళకి చూసి తక్కువ ఫీజు తీసుకోవడం, అదేవిధంగా ఎగువ తరగతి వాళ్ళు వాళ్ళ స్టేటస్ని బట్టి అప్పుడు చూసి, అంటే ఏమిటంటే రెండింటికి కూడా మనం చెప్పాలంటే కనుక ఒకే రకంగా మనము ప్యాకేజీల రూపంలో మాయమాటలు చెప్పకుండా నిజాయితీగా మనం తీసుకోవడం వల్ల కూడా మా మ్యారేజ్ బ్యూరోలు 17 ఇయర్స్గా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థ ఉండడానికి కారకత్వమైంది. పేదవాళ్ళ దగ్గర పేదవాళ్ళలాగా, డబ్బులున్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నట్టుగానే, అంటే ఒకటే ఫిక్స్డ్గానే ఉంటాం, అంతేగాని నిమిషానికి ఒక్కసారి అట్లా ఇట్లా మభ్యపెట్టి మాట్లాడి ఆ రకంగా ఏ రోజు చేయాల. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో నేరుగా లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8328332618, 9440066947కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క వధూవరుల నిమిత్తం సంబంధాలు చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి కూడా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో 2 బ్రాంచీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. అక్కడ కూడా మీరు నేరుగా వెళ్ళి విజిట్ చేసి కూడా సంప్రదించవచ్చు. మరి ఇప్పుడు మనం కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డెఫినెట్గా. ఇవాళ మొట్టమొదటిగా మనం ఏ ప్రొఫైల్స్ చూడబోతాం? అన్ని వర్ణాల వాళ్ళవి తీసుకొచ్చానమ్మా. ఇదే స్పెసిఫిక్గా అని కాకుండా సెకండ్ మ్యాచ్లు కూడా తేవడం జరిగింది. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేయాలని తల్లిదండ్రులు చాలా ఆరాటపడుతున్నారు. కార్తీక మాసం వచ్చేసింది, చాలా సంతోషంగా పెళ్ళి కుదిరితే చాలు ముహూర్తాలు పెట్టేసుకోవడానికి అందరూ ఉన్నారు. పెళ్ళిళ్ళ హడావిడిలో కూడా ఉన్నారు వీళ్ళు. ఏంటంటే బంధుమిత్రుల పెళ్ళిళ్ళు అనుకోండి, వీళ్ళ ఇంట్లో పెళ్ళి పక్కన పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి అవన్నీ చూసుకుని ఆ పెళ్ళిళ్ళు ఏమైనా కుదురుతాయేమో అనే ఆశాభావంతో కూడా ఉండడం జరుగుతుంది పెద్దవాళ్ళు. సరే, మనం తీసుకొచ్చిన ప్రొఫైల్స్ చెప్పుకుందాం. ఆర్యవైశ్య క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లో 26 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, ఈ అబ్బాయి 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. బెలమా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'11" హైటు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 400K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. పద్మశాలి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఐఐటి, 90 లక్షల ప్యాకేజీలు ఉన్నాడు ఈ బాబు, పద్మశాలి క్యాస్ట్లో వధువు కావాలి. కులాంతర వివాహం, 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ చేసి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. అబ్బాయి హైట్ 5'2", దాని వలన అబ్బాయికి కొంచెం సంబంధాల గురించి వాళ్ళు అన్వేషిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించుకోగలరు.
అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు ఎంటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 22 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో చేస్తోంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు ఎంటెక్ ఈఎంఐ 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంహెచ్ఎస్ యుఎస్లో 110Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి మున్నూరు కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, పాప హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ చేసి పాప 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఈఎంఐ 28 లక్షల ప్యాకేజీలో ఉంది, గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైటు బీటెక్ చేసి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8328332618, 9440066947 నెంబర్కి మీరు కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క వధూవరుల నిమిత్తము మరి డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి కూడా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో 2 బ్రాంచీలు అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో. అక్కడ కూడా విజిట్ అవ్వచ్చు. అమ్మ, మరి ఇప్పుడు మనం చూస్తున్నాము, మీరు ఇందాక అన్నారు కదా, అంటే ఒకప్పుడు ఏదైనా ఒక మ్యాచ్ కుదరాలి, సెట్ చేయాలంటే పెద్దవాళ్ళు సంబంధాలు తీసుకురావడం, లేదంటే వాళ్ళకి తెలిసిన పంతులు తీసుకురావడం, వేరే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ చూసి అలా తెచ్చేవారు. మరి ఇప్పుడు ఎందుకని ఈ మ్యాట్రిమోనీలు, ఈ మ్యారేజ్ బిల్ వచ్చాయి అనుకోవచ్చు, అంటే ఆ బంధాలు తగ్గిపోయాయి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు అందరికీ హర్రీ ఎక్కువైపోయిందమ్మా. స్పీడ్గా వెళ్ళడం, అక్షింతలు వేయటం, భోజనం కుదిరితే అంటే రష్గా ఉంటే ఆ భోజనం కూడా మానేస్తున్నారు పాపం. గోబా ఏదో కాస్త తిన్నాం అనిపించి అక్షింతలు వేసేసి పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. ఆ విధంగా వివాహ వ్యవస్థలో టైం అనేది మిగలడం లేదు జనాలకి. ఎందుకంటే చాలా దూర భారాల నుంచి 2 గంటలు ప్రయాణం చేసి ఎక్కడో ఉంటాయి మనకి ఫంక్షన్ హాల్స్, అక్కడికి వెడుతుల్లోకే శుభ సమయం కాస్త అయిపోతుంది. గవాబా అక్షింతలు వేసేయడం, కాస్త తిన్నాం అనిపించుకోవడం, వాళ్ళని ఎవరినన్నా ఒకళ్ళనో ఇద్దరినో హాయ్ హలో అనుకోవడం, వచ్చేయడం. అందువలన కొంచెం సంబంధ బాంధవ్యాలు, బంధుత్వాలు, తిరగేసుకోవడాలు అవన్నీ కూడా తగ్గాయి అని చెప్పొచ్చు. మరి మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దామా? డెఫినెట్గానమ్మా. ముదిరాజ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్, ఇతను హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి అమ్మాయి ముదిరాజ్ క్యాస్ట్లో కావాలి. పద్మశాలి క్యాస్టు అబ్బాయి 27 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీఏ చేసి ఇతను బిజినెస్లో ఉన్నాడు, 50 లక్షలు సంవత్సరానికి వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అబ్బాయి, 9 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్సీ మాదిగాలో గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే స్థిరంగా ఉంటుందండి, మాకు ఇష్టం అనేసి. అందువల్ల ఎవరైనా అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మాదిగా కాస్ట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొత్తగా వచ్చారు, అందువల్ల మీరు రావచ్చు మా దగ్గరికి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఉప్పరా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. సగరా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో బెంగళూరులో పనిచేస్తున్నాడు, సగరా క్యాస్ట్లో వధువు కావాలి. అదేవిధంగా పెరికా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు పెరికా క్యాస్ట్లో కావాలి. చూస్తున్నారు కదండి, మరి మంచి ప్రొఫైల్స్తో భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారు లైవ్లో ఉన్నారు. వారితో మరి సంబంధాల నిమిత్తము మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన మరి కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 8328332618, 9440066947. అలాగే మీ యొక్క వధూవరుల నిమిత్తము యొక్క డీటెయిల్స్ సెండ్ చేయాలనుకుంటే
వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే హైదరాబాద్లో మనకి 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్, మరొకటి తాన్నాకలో. ఎక్కడైనా కూడా మీరు నేరుగా సంప్రదించి మీరు కనుక్కోవచ్చు. మరి అమ్మ, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము, కొంతమంది చెప్తూ ఉన్నారు మ్యాట్రిమోనీ వాళ్ళు కానీ లేదంటే ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు, మీకు 10 రోజుల్లో మ్యారేజ్ చేస్తాం, లేదంటే 3 నెలల్లో మ్యారేజ్ చేస్తామని ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒక మ్యారేజ్ సెట్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది మీకు? అంటే ఒక్కొక్కళ్ళకి కొంతకాలంగా చూస్తున్నా సరే చాలా వరకు సంబంధాలు కొంతమంది కుదరవు. కారణం ఇంట్లో పరిస్థితులు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జాతక చక్ర ప్రభావం అయి ఉండొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఎందుకు వివాహాలు కుదరడం లేదు అని మనం ఆలోచించినట్లయితే కనుక కొన్ని ఏంటంటే కనుక పై వాళ్ళకి ఏమైనా దోషాలు ఉండి జాతకాల్లో వాళ్ళకి అవ్వకపోతే కింద వాళ్ళకి కూడా ఆగిపోతుంది కదా, ఆ విధంగా. లేకపోతే కనుక కొంతమంది పెళ్ళి వద్దు, ప్రజెంట్ అయితే నేను చేసుకోను, తమ్ముడికి చేసేయండి అని అన్నగారు అనేటటువంటి విధానం కూడా, తమ్ముడికి ఎందుకు చేస్తున్నారనే డౌట్తో కూడా పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీతాలు. ఈ జీతాలు హైక్లో ఉన్నాము, మేము 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు సంపాదించేస్తున్నాం సంవత్సరానికి. అమ్మాయికి కూడా అలా ఉండాలి. అమ్మాయి ఎంత సంపాదిస్తుంది కాబట్టి అబ్బాయి కూడా అంతకంటే ఎక్కువ జీతంతో ఉండాలి అనేది ఈ విధంగా వాళ్ళ స్వభావరీత్యా, వాళ్ళ ఆశయాల రీత్యా, ఆశల రీత్యా ఈ ఆలోచనలు ఉండడం వల్ల వెంటనే పెళ్లి చేస్తామని చెప్పడం మనమెవరం? భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు రాత రాస్తేనే ఆ పెళ్ళిళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నాయి. అందువల్ల వారంలో కుదురుస్తాము, 10 రోజుల్లో కుదురుస్తాము, ఇవన్నీ కూడా అమ్మా ఎంతవరకు కరెక్టా అనేది మనమే గుండెల మీద చేసుకుని చూసుకోవాలి. వాళ్ళకి వీళ్ళకి నచ్చి అన్నీ అయ్యి ఓకే అనుకొని 1 రోజు 2 రోజులు తేడాలో పుట్టిన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసిన వైనం ఉంది మన దగ్గర. అది ఏమిటి అంటే వాళ్ళకి ఆ టైం వచ్చేసింది. మనం చిన్న ప్రయత్నమే చేస్తాం, 4 సంబంధాలు పెడతాం, 2 నచ్చేస్తాయి, ఆ ఇద్దరిని పిలిపిస్తాం మన ఆఫీస్కి, చక్కగా కూర్చోబెట్టి మాట్లాడిస్తాం, ఓకే అంటారు ఇద్దరు కూడా. అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఇప్పుడు ఇదివరకు అబ్బాయిలు ఎంచుకునేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు ఎంచుకుంటున్నారు. ఈ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఈ అబ్బాయి ప్యాకేజ్ బాగుంది, ఈ అబ్బాయికి లేదు, సొంత ఇల్లు ఉంది, లేకపోతే ఆస్తులు ఉన్నాయి, ఇలా అనుకొని వాళ్ళ బ్యారేజీలు వేసుకొని, అంతేగాని చిటికేస్తే పెళ్ళి అనేది మాత్రం చాలా అది ఎక్కడో అక్కడ బోల్తా పడడం జరుగుతుంది. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక ముదిరాజు క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'9" హైట్, బెంగళూరులో 20 లక్షల జీతంలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి ముదిరాజు క్యాస్ట్లో వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైట్, బీటెక్, హైదరాబాద్లో 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైట్, ఎంబీఏ, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజకా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ చేసి ఎంఐ, బెంగళూరులో 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఉప్పరా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. సగరా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ, 6 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. పెరికా క్యాస్ట్ 28 సంవత్సరాలు, ఎంఐ, ఎంబీఏ చేసింది, 11 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8328332618, 9400669694 నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ ఇంట్లో వధూవరునికి మరి సంబంధం చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది, మరి 9866044439 నెంబర్కి కూడా మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాము. మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక మరి విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్, మరొకటి తార్నాకలో ఉంది. నేరుగా కూడా సంప్రదించవచ్చు. అమ్మ, మరి ఇందాక మీరు సెకండ్ మ్యాచ్ ప్రొఫైల్స్ చదివారు కదా, జనరల్గా మీ దగ్గరికి ఈ సెకండ్ మ్యాచ్ ప్రొఫైల్స్లో ఎలాంటివి వస్తూ ఉంటాయి? అంటే వారికి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటారు? ఎక్కువగా ఎలాంటివి చూస్తూ ఉంటారు? అంటే ఏంటి ఈ రెండో పెళ్ళి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమిటంటే చాలామంది అమ్మ ఫస్ట్ మ్యారేజ్ సరిగా ఎంక్వైరీ చేసుకోకో,
లేకపోతే కనుక వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మేసో, లేకపోతే వీళ్ళకి వేరే విధమైనటువంటి పరిచయాలు ఉండి కూడా జీవితాలు సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే అబ్బాయి వాళ్ళు ఏం చెప్తారు, అయ్యో అండి మేము బోల్తా పడిపోయాము, ఆ పిల్లకి వేరే ఎవరితోటో ఫ్రెండ్షిప్ ఉంది అంటారు. అమ్మాయి వాళ్ళు ఏం చెప్తారు, అబ్బాయి లేదండి అబ్బాయి సంసారానికి పనికిరాడండి నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఇది నిజమా అది నిజమా అనే దానికన్నా కూడా వాళ్ళిద్దరికీ కూడా విడాకులు అయిపోయాయి కాబట్టి డైవర్స్ అయిపోయిన పేపర్స్ పట్టుకుని మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మనం చేసేది ఇంక కలిపే కార్యక్రమాలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన మ్యాచ్ కావాలి, ఏ విధంగా ఉండాలి అంటే రంగు రూపు వాళ్ళ యొక్క ఆస్తులు అన్నీ ఆర్థిక విషయాలు అన్నీ కూడా క్లారిటీగా రాసుకొని దాన్ని బట్టి మ్యాచ్లు పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సెకండ్ మ్యాచ్లు కూడా మన దగ్గర ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది లేకుండా ముందుకు వెళ్ళడానికి కొంతమందికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఉన్న వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడతారు. అలా చేసిన సంబంధాలు ఉన్నాయి. కొంతమందికి అమ్మాయికి పిల్లలుండి అబ్బాయికి పిల్లలు లేకుండా కూడా రెండో పెళ్లి చేసినటువంటి వైనాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా కులాంతర వివాహాలు కూడా ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. ఇందువల్ల ఏంటంటే ఆ కులమనే కాదు అన్ని కులాల వాళ్ళు కూడా హిందువులైతే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి కంప్లీట్గా సంతోషంగా రావచ్చు. ఏ వర్ణమైనా సరే మనకు ఓకే అయితే అబ్బాయిలు అయితే కనీసం డిగ్రీ అన్నా చదువు ఉండాలి, అమ్మాయిలు అయితే 10th ఇంటర్ డిగ్రీ ఏదైనా ఓకే. అందరూ బీటెక్లు చదివేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల ఏమిటంటే మనం అబ్బాయిలకి డిగ్రీ అన్నా లేకపోతే ఆ పిల్లాడికి ఎంత వస్తున్నా సరే పిల్లనిచ్చేవాళ్ళు వెనక ముందు ఆడుతున్నారు. అందుకని ఆ విషయం క్లారిటీగా మీకు నేను చెప్తూ ఉన్నాను. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. సెకండ్ మ్యాచ్ అన్నారు కదా, సెకండ్ మ్యాచ్ తీసుకొచ్చాను చెప్తాను. అబ్బాయి 36 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 250Kలో ఉన్నాడు. 140 కూడా ఉంది ఇతనికి. వెనకాల కూడా ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. సెకండ్ మ్యాచ్కి రెడ్డి క్యాస్ట్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, బిట్స్విలాన్లో చదువుకున్నాడు పిల్లాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తాము అంటున్నారు. అదేవిధంగా కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 37 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు అబ్బాయి. వెల్ సెటిల్డ్. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 36 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంటెక్, 18 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తున్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది. 35 లక్షల నుంచి 50 లక్షల దాకా సంవత్సరానికి ఆదాయం ఉంది. తగినటువంటి వధువు రెండో పెళ్ళికి కావాలి. యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, నెలకి ₹1,00,000 వస్తుంది. ఈ అబ్బాయి కూడా కులాంతర వివాహం కూడా మేము చూస్తామండి, సెకండ్ మ్యాచ్ పంపించండి అని చెప్పడం జరిగింది. అందుకని ఆ విషయాన్ని వివరంగా చెప్తున్నాను. ఈ అమ్మాయిల విషయం కూడా చెప్పేసుకుందాం అమ్మ. సెకండ్ మ్యాచ్లో అమ్మాయి ఆర్యవైశ్య క్యాస్టు 33 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, ఎంబీఏ, 25 లక్షల ప్యాకేజీలో ఉండి 10 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పాపకి రెండో పెళ్లికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 2 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ రెండో పెళ్ళి, 28 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, ₹1,00,000 దాకా జీతం వస్తుంది పాపకి. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ కులాంతర వివాహం కూడా వీళ్ళు చూస్తారు. 33 సంవత్సరాల పాప, 5'6" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమ్మ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు. 35 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి బెంగళూరులో 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రహ్మణ్ క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంబీఏ, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, ఈఎంఐ 70,000 శాలరీలో ఉంది. తగినటువంటి వరుడు రెండో పెళ్ళికి కావాలి.
రైట్, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో నేరుగా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8328332618, 9440066947 నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ ఇంట్లో వధువు లేదా వరుడికి కనుక సంబంధాలు చూస్తున్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేయాలనుకుంటే కనుక మరి వాట్సాప్ నెంబర్ ఉంది 9866044439 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్లో, మరొకటి తార్నాకలో ఉంది. నేరుగా కూడా విజిట్ చేయవచ్చు. అమ్మ, మనము ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. గతంలో అయితే ఎక్కువ మేనరికంకి వెళ్ళేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో మేనరికం అంటే పిల్లలు సరిగ్గా పుట్టరు, అంగవైకల్యంతో పుడతారని అపోహలు ఎక్కువ అయ్యాయి. దీనిపై ఏమంటారు? అంటే ఇదివరకు మేనరికాలు చేసుకుని 2-3 మేనరికాలు వరుసగా చేసేసేవారు. అయినా కూడా ఒకవేళ ఏదైనా ఇలా జరిగినా వీళ్ళు ఎవరన్నా అంగవైకల్యంతో పుట్టినా కూడా వీళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, లేదులే ఏం కాదు, వాళ్ళకి జరగలేదా వీళ్ళకి జరగలేదా, బాగానే వచ్చాయి, బాగానే పుట్టారు, వాళ్ళకి మంచిగానే పుట్టారు కదా, మనకేం వచ్చిందని ఒక్క మేనరికం కాదు 2-3 కూడా చేసుకుంటూ వెళ్ళేవారు. ఆఖరికి ఇది అనుభవైక జ్ఞానంలోకి వస్తుల్లోకి చాలా వరకు కొంచెం ఇంచుమించు ఒకటైతే ఓకే, కానీ రెండో దగ్గర నుంచి కొంచెం ఫెయిల్యూర్లు ఎక్కువయ్యాయి. దానివల్ల డాక్టర్లు కూడా మేనరికమా వద్దు, అందుకే ఇలా వచ్చింది పిల్లాడికి, అందుకే ఇలా వచ్చింది మీ పిల్లకి అని మాటలు రాకపోవడం కానీ, చెవులు వినకపోవడం కానీ, కొంతమందికి దృష్టిమాంద్యం కానీ, ఇలా రకరకాలైనటువంటి అంగవైకల్యాలు ఇవి రావడం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు అవేర్నెస్ పెరిగి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ కూడా లేదులేండి మేనరికం వద్దులేండి అనేసి చిన్నప్పుడే వేళకోళలు ఆడేవాళ్ళు, నీ పెళ్ళాం నీ మొగుడు అన్నట్టు. అట్లాంటి మాటలు కూడా ఇప్పుడు తగ్గించేసుకున్నారు. అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నవ్వుతూ చేసిన పెళ్ళి రేపొద్దున పిల్లలు అంగవైకల్యంతో ఉంటే ఏడుస్తూ అనుభవించాలి. అది తల్లిదండ్రులుగా వాళ్ళకి ఇష్టం ఉండదు, ఈ పిల్లలకి ప్రతోటి ప్రాబ్లం జీవితకాలం మనం బాధపడుతూ పెంచుకోవాలి. ఇలాంటివి ఉంటాయి కాబట్టి చాలా వరకు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొంతమంది ఏంటంటే కనుక బ్లడ్ గ్రూపులు కూడా అడిగి తెలుసుకుని కూడా ముందుకు వెళ్ళే వైనం కూడా కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు పిల్లాడు. 300K వస్తుంది, PR ఉంది అబ్బాయికి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'10" హైటు, UK. ఈ అబ్బాయి 140Kలో ఉన్నాడు, H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. 10 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, కెనడాలో ఉన్నాడు పిల్లాడు, 120Kలో ఉన్నాడు. ఈ అబ్బాయికి కూడా 15 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు, MBBS MD డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది పిల్లాడికి. ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్ MD చేస్తున్నటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'9" హైటు, MTech, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, IIT ఇతను. అందువల్ల తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా ప్రాపర్టీ కూడా 30 కోట్లు. అదేవిధంగా అమ్మాయిలు కూడా రెడ్డి క్యాస్ట్లో చెప్పుకుందాం అమ్మ. 28 సంవత్సరాల అమ్మాయి, రెడ్డి క్యాస్ట్, 5'7" హైటు, కెనడాలో చేస్తోంది, 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైటు, MS చేసి US లో 140Kలో ఉంది, H1B ఉంది పాపకి. తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైటు, MBBS MD డాక్టరు, నెలకి 2 లక్షలు వస్తుంది పాపకి, వెల్ సెటిల్డ్, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు, BTech MBA, 47 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు, BTech, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. ప్రేక్షకులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 8328332618, 9440066947. అలాగే మరి మీ ఇంట్లో వధువు వాళ్ళకి సంబంధాలు చూస్తున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ కనుక మీరు సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది 9866044437 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి దిల్సుఖ్ నగర్, మరొకటి తార్నాకలో ఉంది. నేరుగా కూడా సంప్రదించవచ్చు.
మరి అమ్మ మనం చూసినట్లయితే వివాహంలో ఇల్లరికంని ఎలా చూడాలి? ఇలాంటి మ్యాచెస్ మీకు ఎప్పుడైనా వచ్చాయా? అంటే ఇల్లరికం వస్తూ ఉంటాయమ్మా. చాలామంది అబ్బాయిలు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏమనంటే ఇల్లరికం మ్యాచ్లు ఉన్నాయా మీ దగ్గర అని. ఇల్లరికం అంటేనమ్మా సరైన క్వాలిఫికేషన్ లేకపోతే ఇల్లరికం ఉంచుకోవడానికి కూడా ఆ తల్లిదండ్రులు ఎలా ఒప్పుకుంటారు? ఫస్ట్ ఆన్సర్ ఒక ఆన్సరు. రెండో ఆన్సర్ ఏంటంటే అన్నీ ఉన్నవాడు ఇల్లరికం ఎందుకు వస్తానంటాడు? ఒకవేళ పేరెంట్స్ లేకపోతే ఈ పిల్లాడిని నమ్మి పిల్లనిస్తే రేపొద్దున ఆ పిల్లాడు సరిగా ఉండకుండా ఎటన్నా వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు జీవితం ఏమైపోతుంది? ఇవన్నీ కూడా ఆడపిల్లలకి తల్లిదండ్రులకు ఉన్నటువంటి డౌట్స్. అందువల్ల ఇల్లరికం మ్యాచెస్ చాలా జాగ్రత్తగా కత్తి మీద సాము. అదేవిధంగా ఇప్పుడు విలేజ్ల నుంచి తెచ్చుకున్నా కూడా వాళ్ళు మనకేమైనా బంధుత్వాలు ఉన్నాయా, వాళ్ళు ఎవరు, వాళ్ళ ఎంక్వైరీ ఏంటి అనేది అన్నీ చూసుకుని కానీ ఇల్లరికాలు ఇదివరకట్లాగా ఎవరు ఇవ్వటం లేదు, తెచ్చుకోవట్లేదు. అలాగే ఇందాక మీరు ప్రొఫైల్స్ చదివారు, రెడ్డిస్ ప్రొఫైల్స్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ 28 ఇయర్స్ వరకు వచ్చారు. అంటే ఎందుకని ఈ రోజుల్లో మ్యాచెస్ చూడాలంటే కూడా కొంచెం కష్టతరంగానే ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే 30 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్ళిళ్ళు జరగట్లేదు అంటే మెయిన్ రీజన్ ఎలా చూడాలి? చాలా అందరికీ ఉపయోగమైన ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చదువులు అవుతున్నాయి, బీటెక్లో ఎంటెక్లో ఏవో చేస్తున్నారు, ఆ తర్వాత స్పెషల్ కోర్సులు చేస్తున్నారు, ఆ తర్వాత ప్యాకేజీల కోసం చూస్తున్నారు. 30 ఏళ్ళు నిండిపోతున్నాయి. 28, 29 అంటే నిజంగా ఎర్లీ కింద లెక్క. 30 ఏళ్ళు దాటిస్తున్నాయి. మరి అలాంటప్పుడు 30 ఏళ్ళు దాటాక ఈ సంబంధం కాదు, ఆ సంబంధం కాదు, ఈ సంబంధం అని వంకలు పెడుతున్నారు. ఇవన్నీ అయితుల్లోకి టైం కాస్తని గ్యాప్ అయిపోతుంది. అందువల్ల ఏంటంటే కనుక ముద్దు వచ్చినప్పుడు చంక ఎక్కమని ఒక శాస్త్రం ఉంది, మన పూర్వకాలం వాళ్ళు చెప్పేవాళ్ళు. అలాగే సరైన వయసులో పెళ్ళిళ్ళు అయితే కనీసం 30 లోపు, అంటే ఇదివరకు 20 ఏళ్ళకి చేసుకోమంటే వాళ్ళందరూ నన్ను తిడతారు. అందుకని న్యాయంగా చెప్తున్నాను, గవర్నమెంట్ పెట్టింది కదా 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు అమ్మాయికి 23 నుంచి 27 లోపు చేసేస్తే చక్కని పిల్లలు పుడతారు. మగపిల్లాడు ఎప్పుడు ఓకే, కానీ ఆడపిల్లలు కొంచెం అన్ని రకాల ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి కూడా కొంచెం మంచి వయసులో ఉన్నప్పుడు మంచి పిల్లలు పుడతారు. అందువల్ల ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా కూడా చూడండి. తొందరగా పెళ్లి చేస్తే కనుక వాళ్ళు పెద్దవాళ్ళ అవుతుల్లోకి, వాళ్ళు మా వయసుస్తుల్లోకి మనవలు పెరిగిపోతారు. అందువల్ల అది కూడా మీరు తీసుకున్నట్లయితే కనుక ఈ కాలం పిల్లలు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, అద్భుతంగా ఉంటుంది జీవితం. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా వధు వరుడు నిమిత్తం చూస్తున్నట్లయితే మీ యొక్క డీటెయిల్స్ కనుక సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది 9866043437 నెంబర్కి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ సెండ్ చేయవచ్చు. అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హైదరాబాద్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే ఒకటి దిల్సుఖ్ నగర్లో, రెండోది తార్నాకలో ఉంది. నేరుగా కూడా సంప్రదించి డీటెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. మరి థ్యాంక్ యూ అమ్మ, ఇవాళ మన కార్యక్రమంలో మరి ఎన్నో మ్యాచెస్ తీసుకొచ్చారు, అలాగే ఎన్నో విషయాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హిందువులు అయితే చాలు, అన్ని వర్ణాల వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు. తర్వాత వాట్సాప్ నెంబర్కి మీరు మాట్లాడటానికి ఇబ్బంది అనిపిస్తే వాట్సాప్ నెంబర్కి మీరు ప్రొఫైల్ పంపించండి, డీటెయిల్స్ పెట్టండి. డెఫినెట్గా మన ఆఫీస్ నుంచి 10 మంది అమ్మాయిలు రెడీ కూర్చుని ఉంటారు, చక్కగా మాట్లాడతారు మీతోటి, మరిన్ని వివరాలు తీసుకుంటారు. లైవ్లో మాట్లాడటానికి కొంతమందికి మొహమాటం ఉంటుంది, కొంతమందికి కనీసం ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో, వాళ్ళు కనిపెడతారేమో మన వాయిస్ అని అనుకోవచ్చు. కానీ అవన్నీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి మంచి మ్యాచ్లు ఇవ్వాలి, మంచి జీవితం ఇవ్వాలంటే తప్పనిసరిగా క్రింది నెంబర్లలో మీరు సంప్రదించండి. 9866044439 వాట్సాప్ నెంబరు, డెఫినెట్గా సంప్రదించండి. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.